హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ పల్లపతి వ్లాగ్. ఈరోజు అయితే మా చెల్లి వాళ్ళ పాప అయితే ఫంక్షన్ అయితే ఉంది, ఉయ్యాల ఫంక్షన్. సో మా డాడీ వాళ్ళు అయితే చేస్తున్నారు. అయితే ఇంకా పిల్లలందరూ అయితే ఒకటేలాగా అయితే డ్రెస్సింగ్ అయితే వేశారు. మా డాడీకి అలా ఇష్టం అన్నట్టు నలుగురు మనమల్ని ఒకేలాగా డ్రెస్ వేసుకోవడం. ఇంకా స్టార్టర్స్ అయితే చాలా అయితే పెట్టించాడు డాడీ అయితే. ఇంకా వీళ్ళ నలుగురితో పాటు వాళ్ళ చెల్లెలు కూడా సేమ్ కలర్ డ్రెస్ వేసుకునేలా అయితే మేమైతే ప్లాన్ చేసాము. సో ఇంకా వీళ్ళ 5 మంది అయితే సేమ్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నారు. ఈ షాపింగ్కి అయితే ఎంతసేపు తిరగాల్సి వచ్చిందో వీళ్ళ డ్రెస్ కలెక్షన్కి అయితే చాలా అయితే సెర్చ్ చేసి మరి వీళ్ళకైతే తీసుకున్నాము. ఇంకా ఫస్ట్ అయితే మా చెల్లి వాళ్ళకైతే బట్టలు అయితే పెట్టేసి ఇంకా ఉయ్యాల ఫంక్షన్ అయితే స్టార్ట్ చేస్తారన్నట్టు. ఫస్ట్ అయితే పిల్లలకి అంటే మదర్ అండ్ ఫాదర్కి బట్టలు పెట్టేసి అమ్మాయికి బట్టలు పెట్టాక ఆ తర్వాత బియ్యం పోసాక అలా అయితే చేస్తారు. ఎలా చూస్తుంది చూడండి. ఆ ఫ్రాక్ అయితే ఎంత పెద్దగా అయిపోయిందో కానీ సేమ్ అయితే మ్యాచ్ అయితే అయ్యింది. అందుకని వీళ్ళ నలుగురిని అయితే చాలా ఫొటోస్ అయితే తీసాము. సో ఎంత క్యూట్గా అనిపిస్తున్నారు కదా 4 మెంబర్స్ అయితే. ఇంకా వెనకాల చూడండి మా చింతలు కూడా ఇలా చూస్తుంది. ఫోటోషూట్ కూడా చేయించారన్నట్టు. మా చెల్లి వాళ్ళ పాపకైతే ఫోటోషూట్ కూడా అయ్యింది. సో ఆ ఫోటోలో ఒకటైతే పిక్ చేసి ఇక్కడైతే పెట్టాము. ఇంకా ఆ రోజైతే ఎంతసేపు మెలుకుందో, అసలు అంతసేపు మెలుకుండడం అదే ఫస్ట్ టైం అనుకుంటా. అలా చూస్తూనే ఉంది, అసలు ఎవరేం చేస్తున్నారా అన్నట్టే చూస్తుంది. అసలు అలా కంటిన్యూస్గా చూస్తూనే ఉంది. ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా పట్టులంగలో అయితే. సో ఉయ్యాల ఫంక్షన్కి పట్టులంగా వేస్తాం కదా, సో అలా ఇంకా పాప కూడా మంచి పట్టులంగా అయితే ఇంకా డిజైన్ చేయించాము. పట్టులంగా కూడా మంచి వర్క్ వేయించి అయితే చేయించామన్నట్టు మంచిగా కుట్టింది. సో ఇలా ఇంకా ఓడిబియ్యం పోసాక మంగళహారతులు అయితే ఇస్తారు కదా, సో అందుకని మంగళహారతులు కూడా ప్రిపేర్ అయితే చేస్తున్నానంటూ. ఇంకా ఏంటంటే ఈ దాంట్లో అంటే ఉయ్యాల ఫంక్షన్లో కూడా మా దాంట్లో అయితే బియ్యం అయితే పోస్తారు. ఇంకా కొన్ని మంగళహారతులు అయితే పాటలు అయితే పాడాము, వినండి. శిల్ప అది ఎట్లుంటుంది, అది ఎట్లుంటుంది. అదే ఇంకేమన్నా పేరు చెప్పినా చెప్పినా వేదాంశి క్లాప్స్ కొట్టండి అందరూ. మంచి నాకు అక్కడ వస్తుంది. ఇప్పుడు వేరే చెప్పాలి కదా, చేయి ఇట్లా పెట్టి నేను చెప్తాను.
మమ్మీ మమ్మీ ఇంకా ఉయ్యాలంతా అయిపోయాక అయితే బాయ్ అయితే తెచ్చిపెట్టారు. యాక్చువల్లీ అయితే బాయ్ ముందే పెడతారు, కాకపోతే మేము ఇంట్లోనే చేసుకొని వచ్చాము బాయ్ పూజ అయితే. కాకపోతే ఏంటంటే వాళ్ళు మేము చెప్పాం కానీ వాళ్ళు పెట్టలేరు అన్నట్టు. లాస్ట్ మూమెంట్లో అయితే మళ్ళీ అయితే తీసుకొచ్చి పెట్టారు. ఇంకా అప్పుడు మళ్ళీ ఒకసారి బాయిలో అలా వంట చేయనట్టు అలా అయితే చేసేసారు. అయితే ఈ బావి దగ్గర పూజ అయితే ఏంటో కానీ ఇదైతే కంపల్సరీ అయితే చేస్తారు. ఎవరి దాంట్లో అయితే చేస్తారు కదా, నేనైతే అయితే ఈ బావిలో ఒక నీళ్ళు చేరింది వదిన మడతలకు ఇవ్వాలన్నట్టు. సో ఇంకా వదిన మడతలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వదిన మడతలు అయితే ఒకళ్ళ పేరు అంటే వాళ్ళ హస్బెండ్స్ పేరు ఒకళ్ళు చెప్పుకొని అలా ఇంకా నెత్తి మీద అది ఏమంటే ఆ చెంబు పెట్టుకొని ఇంకా తొట్టెల దగ్గర వచ్చి తీసుకొచ్చి పెడతారన్నట్టు. ఇంకా తొట్టెల్లో ఫంక్షన్ అయిపోయాక ఇంకా పాపకైతే మమ్మీ వాళ్ళు తెచ్చిన గోల్డ్ అయితే పెడుతున్నారు. ఇంకా వాళ్ళు తెచ్చిన గోల్డ్ అయితే ముందే పెట్టేసి ఇంకా ఉయ్యాలలో అయితే వేసేసారు అన్నట్టు. ఇంకా తర్వాత అయితే మళ్ళీ అప్పటికి టైం అయిపోతుంది అన్నట్టు. ఫస్ట్ అయితే ఇంకా ఉయ్యాల ఫంక్షన్ చేశాక ఇంకా ఎవరెవరు ఏదైతే గిఫ్ట్స్ అయితే పెడతారో సో అదైతే ఇంకా పెట్టేశారు అన్నట్టు. అస్సలు ఏడవలేదు, ఎంతసేపు మెలుకుందో అసలు అలానే చూస్తూనే ఉంది. యాక్చువల్లీ ఎప్పుడు పడుకొనే ఉంటుంది, అలాంటిది ఏంటో మొత్తం చూసుకుంటూనే ఉంటుంది అన్నట్టు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ అంటే మా మరిది వాళ్ళ పిన్ని వాళ్ళు ఇంకా చాలామంది అయితే ఉంటారు కదా, సో అందరూ అయితే ఇంకా గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు అన్నట్టు బేబీకి. ఇంకా వీళ్ళ అన్నదమ్ములు అయితే అంశు అయితే ఎప్పుడు అక్కడే నించుంటున్నాడు, అప్పుడప్పుడు వెళ్తున్నాడు చెల్లి పాప అని వెళ్ళి దగ్గరికి వెళ్ళేసి వస్తున్నాడు. ఇంకా మా అత్తమ్మ కూడా గిఫ్ట్ అయితే ఇచ్చేసింది. ఇంకా మళ్ళీ ఉయ్యాలలో పడుకోబెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీశారు. ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే అసలు ఎవరిని వదలరు కదా, అంటే ఫంక్షన్ ఉంటే మాత్రం కంపల్సరీ అన్ని ఫొటోస్ అయితే తీస్తారు. ఇంకా నేను మా అక్క అయితే ఒక ఫోటో అయితే దిగాము. అసలు అక్క ఎంత బిజీ ఉందో, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే ఎంత బిజీ అయిపోతాం కదా. ఇంకా నేను మా చెల్లి ఇద్దరం కలిసి అయితే ఒకసారి ఉయ్యాల దగ్గర కూర్చొని అయితే ఫోటో దిగాము. మా అక్కనైతే పిలిచాము, అసలు ఎక్కడ ఉందో కూడా కనిపించలేదు, చాలా బిజీగా అసలు అలా తిరుగుతూనే ఉంది. ఇంకా పాపతో అయితే దిగాము. ఇంకా మా చింతల్లి పేరైతే వేదాంశి అన్నట్టు, వాళ్ళ సర్ నేమ్ వచ్చేసి పటేల్, వేదాంశి పటేల్ అన్నట్టు. ఎంత క్యూట్గా ఉంది కదా, అది ర్యాబిట్ డ్రెస్ అంట. సో ఇంకా వాళ్ళ మమ్మీ ఇంకా మా చెల్లి ఇంకా మా కార్తీక్ కూడా ఇద్దరైతే వీడియో అయితే తీశారు. ఇంకా మేమైతే ఫ్యామిలీ పిక్స్ అయితే కొన్ని అయితే తీసుకున్నాము. ఇలా అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేసాము. మా డాడీ అనుకున్నట్టయితే సూపర్గా అయితే చేశాడు ఫంక్షన్ అయితే. ఇంకా అనుకున్నట్టయితే పిల్లల 5 మందికి అయితే సేమ్ కలర్ వేసేయడం, ఇలా మేము అనుకుని అయితే అన్నీ అయితే ఫంక్షన్లో అయితే ఫుల్ఫిల్గా అయితే చేసాము. కానీ ఇంకా నేను చాలా వీడియోస్ అయితే తీయలేదు. మన ఇంట్లో ఫంక్షన్ అంటే ఏది కూడా మనం అంతా అంటే చాలా బిజీ అయిపోయి ఏం చేయలేకపోతాం కదా, సో అలానే అయితే అయ్యింది. ఇంకా ఫుడ్ అక్కడ అయితే నేను ఇంకా జనాలను ఎవరిని వీడియో అయితే తీయలేకపోయాను. సో ఇలా అయితే అయ్యిందండి మా ఉయ్యాల ఫంక్షన్. సో మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్ బాయ్.